పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు, అప్పుడే రీపోస్ట్ మార్టం కూడా వెళ్ళిపోయారు. లేదండి, మేము మాట్లాడుతున్నారు గవర్నమెంట్ పైన నమ్మకం లేక. ఒకటి తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ చేయిస్తా ఉంటూ కూడా మాట్లాడేస్తున్నారు. వి నెవర్ గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. మేము ఎప్పుడు రీపోస్ట్ మార్టం చేయమని అడగం, ఎందుకంటే కుటుంబాన్ని హింసించిన వాళ్ళం అవుతాం. బాడీని అక్కడే నిలబెట్టాలని కూడా మేము అప్పుడు ఆలోచన చేశాం, కానీ అక్కడ ఒక కుటుంబం ఉంది ఆయనకి, ఆ కుటుంబాన్ని సఫర్ చేసిన వాళ్ళం అవుతాం. మన పోరాటం కోసం ఫస్ట్ బాడీ పంపించేయాలనుకున్నాం. ఇప్పుడు రీపోస్ట్ మార్టం అంటే కుటుంబము చాలా శోకంలో ఉన్నారు, వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. నేనే కాదు, ఏ పాస్టర్ అలా చెప్పడు, ఒకవేళ చెప్పినా కూడా తప్పు అని ఖండిస్తాను నేను. మీరు ఫైట్ చేయాలనుకుంటే లీగల్గా ఫైట్ చేద్దాం, సిబిఐ ఎంక్వైరీ వేయమందాం, హైకోర్టుకి వెళ్దాం, సుప్రీంకోర్టుకి వెళ్దాం, న్యాయం జరిగి పోరాడదాం. చట్టాలు ఉన్నాయి కదా, అంతే తప్ప రీపోస్ట్ మార్టం చేయడానికి ఎవడో ఒకటి చెప్పాడని వాడు ఎవ్వడూ ఒప్పుకోరు. నేను కూడా ఒప్పుకోను. ఇప్పుడు ఎక్స్ఎంపీ హర్ష్ కుమార్ గారు చెప్తున్నారు కదా సార్, రీపోస్ట్ మార్టం ఎవరు, హర్ష గారు కాదు, ఎవరు కాదండి, ఎవరు చెప్పినా రీపోస్ట్ మార్టం చేయకూడదు. ఆ కుటుంబము చాలా విలవిల్లాడిపోతుంది ఇప్పుడే. అలాంటి వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదు, దానికి మేము కూడా మేము కూడా సపోర్ట్ చేయం. యాజ్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రిస్టియన్ లీడర్స్ కానీ క్రిస్టియన్ పాస్టర్స్ కానీ ఎవ్వరు కూడా దానికి ఎంకరేజ్ చేయము. రీపోస్ట్ మార్టం అనేది నో నీడ్. మరి ఇంకా క్లూస్ ఎలా వస్తాయి సార్? మరి నేను చెప్తున్నాను కదండి, మేము ఎంత పోరాటం చేసినా మా ఫైనల్ జడ్జ్ దేవుడే, న్యాయ నిర్ణేత మా దేవుడే. ఇదంతా మేము చేస్తుంది ఏంటంటే మా వంతు శక్తి లోపం లేని ప్రయత్నం మాత్రమే. అల్టిమేట్గా మేము దేవుని చేతుల్లోనే పెడతాం. న్యాయం తీర్చేవాడు ఆయన. తప్పు చేసి ఉంటే ఒకవేళ ఎవరైనా వాళ్ళని శిక్షించేవాడు కూడా ఆయనే. యుద్ధము మాది, యుద్ధము దేవుడిది, విజయం మాది. ఇది మాకు తెలుసు. అల్టిమేట్గా మేము డిపెండ్ అయితే దేవుడి మీదే. అలా అని చేతులు ఇంట్లో పెట్టుకుని దేవుడు చూసుకుంటారు కదా, మీ ఇంట్లో చేతులు ముడుచుకొని కూర్చునే రకం కాదు. ప్రశ్నించమంటున్నాం, నిలబడదాం, న్యాయ పోరాటం చేద్దాం. బయట కొంతమంది క్రిస్టియన్స్ అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఒక్కసారి బైబిల్ మేము పక్కన పెడితే అసలు ఎలా ఉంటుందో చూపిస్తాం. ఒక్కసారి బైబిల్ పెడితే ఉద్యోగం చేసుకోవాలా? ఒకసారి బైబిల్ పక్కన పెడితే పనికి వెళ్ళొచ్చు, ఒకసారి బైబిల్ పక్కన పెడితే బిజినెస్ చేసుకోవచ్చు. చేతులకి ఏమన్నా గాజులు తొడుక్కున్నా అనుకుంటున్నారని ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి వ్యాఖ్యలు చాలా తప్పు ఖండిస్తాను. బైబిల్ పక్కన పెడితే ఆలోచన తప్పు. బైబిల్ పట్టుకొని చేయదని, బైబిల్ పట్టుకోక ముందు మేము రౌడీలు గుండాలు అంటూ కూడా మాట్లాడారు. ఆ పాత జీవితాలను ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇప్పుడేంటో దీన్ని బట్టి మాట్లాడాలి తప్ప, పక్కన పెడితే నేను రౌడీని అవుతానంటే అవతల వాళ్ళ చర్య కూడా, యాక్షన్కి రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపయోగం ఉండదండి. దీన్ని రెచ్చగొట్టడం అంటారు. నేను దాదాపుగా 10 రోజుల నుంచి, నేనే కాదు కొంతమంది పాస్టర్స్ మాట్లాడుతున్నాను, ఒక లాజికల్గా, ఒక పద్ధతిగా అనుమానాలను వ్యక్తం చేస్తూ ఎందుకు ఇలా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు టాలీ అవ్వట్లేదు, ఎందుకు ప్రభుత్వం సమాధానం ఇవ్వటం లేదు, ఇవే మాట్లాడుతున్నాం తప్ప బైబిల్ పక్కన పెడతాం, మేము రెచ్చిపోతాం, తిరగబడతాం అనే వ్యాఖ్యలు నేను చేసినా తప్పే, ఇంకే పాస్టర్ చేసినా తప్పే, దాన్ని నేను ఖండిస్తాను. అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు బైబిల్, వాక్యానుసారమైనటువంటి విధానం అది కాదు, క్రమం అది కాదు. పోరాటం చేయాలంటే కూడా వాక్యానుసారమైన పోరాటమే చేయాలి. అయితే ఫైనల్గా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదొచ్చినా దాన్ని మీరు స్వీకరిస్తారు? స్వీకరించక తప్పదు. ఇప్పుడు ప్రభుత్వము అధికారులకు లోబడుడి అని వాక్యమే చెప్పింది. ఏదొచ్చినా స్వీకరించాల్సిందే. ఆ వచ్చిన రిపోర్ట్ని బట్టి మా రెస్పాన్స్ వేరే ఉంటుంది, రియాక్షన్ వేరే ఉంటుంది. ఆయన యాక్సిడెంట్ అని వస్తే అండి, లీగల్గా మేము హైకోర్టు, సిబిఐ న్యాయబద్ధంగా ఫైట్ చేస్తాం. ఆయన మర్డర్ అంటే నిందితులను తీసుకురండి సార్, త్వరగా శిక్షించండి అని కోరుతామో, నిందితులు బయటకు వచ్చాక క్షమించమంటామో తెలీదు. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ అని వస్తే మాత్రం ఆయన మీద తప్పుడు ముద్ర వేసినందుకు మేము మౌన పోరాటం చేస్తాం, ఆమర నిరాహారదీక్ష కూర్చుంటాం. తిండి లేకుండా చచ్చిపోయిన పర్లా కూర్చున్న దగ్గర నుంచి లేవం. మేము ఎవరికి హాని చేయం, మాకు మేము హాని చేసుకుంటాం. రైట్ సార్.